అధికారం చేపడితే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తాము. అది కూడా జనవరి 1వ తారీఖునే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తర్వాత ఇప్పటికీ 2 జనవరిలు పూర్తయ్యాయి. 2025 జనవరి 1వ తారీఖు వస్తే జాబ్ క్యాలెండర్ ఈ ప్రభుత్వం ఇస్తుంది, మనకు ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తాయని ఈ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉంటే ప్రభుత్వం 2 జనవరి నుంచి ఇప్పటికీ నిరుద్యోగుల్ని నట్టేట ముంచింది, తీవ్రంగా మోసగించింది. ఉద్యోగాలు ఇవ్వకపోతే ప్రతి నిరుద్యోగికి నెలకి 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. ఒక్కో నిరుద్యోగికి ఈ రాష్ట్రంలో 72,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రభుత్వం చెల్లించాలి. మీరు ఇస్తామని జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తాము, ఏ నెలలో ఇస్తాము, ఎన్ని ఉద్యోగాలు ఇస్తాము అనే వివరాలు మేము ప్రతి ఏటా క్యాలెండర్లో రూపొందిస్తాము. క్యాలెండర్లో రూపొందించకపోతే నా కాలర్ పట్టుకొని అడగండి అని నారా లోకేష్ గారు చెప్పారు. అయ్యా నారా లోకేష్ గారు, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మీరు జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని. మీ కాలర్ పట్టుకొని అడగడానికి నిరుద్యోగులందరూ సిద్ధంగా ఉన్నారు. మీరేమో లండన్లో ఎంజాయ్ చేయడానికి మీరు వెళ్ళారు చెప్పా పెట్టకుండా. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంత తీవ్రంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా సంవత్సరానికి మొత్తం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం, ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం, జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తూ ఉంటే మీరు మీ ఆహ్లాదం కోసం, మీ ఎంజాయ్ కోసం మీరు లండన్ టూర్లు, విదేశాలకు వెళ్ళి చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా జనవరి 1న జాబ్ క్యాలెండర్ వస్తుందని నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉంటే మీరు జనవరి 1 లండన్లో సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళారని ఈరోజు నిరుద్యోగుల తరపున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, నిరుద్యోగుల్ని మోసం చేస్తూ ఉంది. ఇప్పటికే ఫైబర్ నెట్లో కానీ, ఎండిఎస్ వాహనాలు నడిపే డ్రైవర్లను కానీ, ఆ వాహనాలను కానీ ప్రభుత్వం తొలగించింది. ఏపీ బేవరేజెస్లో తొలగించింది. సచివాలయ సెక్రటేరియట్లో ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే వాళ్ళని కుదించే ప్రక్రియని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగుల్ని తొలగిస్తూ ఒకవైపు, రెండో వైపు జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా, ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉంది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల పాలిట ఈ ప్రభుత్వం శాపంగా మారింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న యువత రాబోయే రోజుల్లో ఉద్యోగాల కోసం ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరపున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.